హలో ఆల్, గుడ్ మార్నింగ్. హౌస్లోకి కొత్తగా ఎక్స్ హౌస్మేట్స్ గేమ్స్ ఆడించడానికి మానస్ అండి ప్రియాంక వస్తారు. సో వాళ్ళు పెట్టే గేమ్ ఏమో స్పీడ్ టాస్క్ అనమాట. మనకు తెలుసు కదా, స్పీడ్ అంటేనే హౌస్లో ఎక్కువగా స్పీడ్గా ఉండేది ప్రేరణ అండ్ టేస్టీ తేజ. లైక్ ఐక్యూ లెవెల్స్ కానీ, గేమ్స్ కానీ, క్విజ్ కానీ ఇలాంటి విషయాలలో, స్టడీ రిలేటెడ్ విషయాల్లో జెంట్స్ నుంచి అయితే టేస్టీ తేజ అండ్ లేడీస్ నుంచి అయితే ప్రేరణ. వీళ్ళిద్దరూ స్టడీకి సంబంధించిన దాంట్లో చాలా స్పీడ్ ఉంటారు కదా. సో అలాగే ఈ గేమ్ ఏంటంటే కాళ్ళు పట్టుకో, ముక్కు పట్టుకో, చెవులు పట్టుకో అంటూ వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట స్పీడ్గా, ఐస్, నెక్, నోస్ అని. సో అలా చెప్పిన వెంటనే ఎవరు స్పీడ్గా పెట్టుకుంటారు అని. సో వీళ్ళిద్దరికి కొంచెం కాన్సన్ట్రేషన్ లెవెల్, స్టడీ ఫోకస్ అలాంటివి వీళ్ళిద్దరికి ఫోకస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో ఈ ఫోకస్ టెస్ట్లో అందరూ ఓడిపోగా చివరికి ఫైనల్గా ఇద్దరి మధ్య టై పడేది ఎవరంటే ప్రేరణ అండ్ టేస్టీ తేజ. మీకు గుర్తుందా, స్టార్టింగ్లో కూడా ఒకసారి బిగ్ బాస్ ఇచ్చే పజిల్ని కనిపెట్టే టాస్క్ అప్పుడు కూడా ప్రేరణ అండ్ టేస్టీ తేజ మధ్యలో జరిగింది ఈ గేమ్ కూడా. సో వాళ్ళిద్దరూ పర్ఫెక్ట్గా సరిపోతారనమాట ఇలాంటి గేమ్స్కి. సో ఈ గేమ్లో ఇప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్య ఉండగా ఫైనల్గా ఈ గేమ్ని విన్ అయ్యేది టేస్టీ తేజ. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వద్దు అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఓటింగ్ పొజిషన్స్ అనేవి డే బై డే చాలా చేంజ్ అయిపోతున్నాయి. సో ఈ టికెట్ టు ఫినాలే ఎపిసోడ్లో బాగా రోహిణి అండ్ టేస్టీ తేజ కూడా మంచి ఎఫర్ట్స్ కనబడుతున్నారు. అందుకే ఆ మంచి ఎఫర్ట్స్కి వాళ్ళకి మంచి ఓటింగే దొరుకుతుంది. అందుకే వాళ్ళ పొజిషన్స్ మంచిగా పైకి వెళ్ళిపోతున్నాయి. సో దాంట్లో భాగంగానే టేస్టీ తేజ కూడా చాలా వరకు సేవ్ అయ్యారు. సో ఇప్పుడు టాప్ పొజిషన్స్లో చూసుకుంటే నెంబర్ 1లో గౌతమ్ ఉంటే, సెకండ్ పొజిషన్లో ప్రేరణ వచ్చింది. నిఖిల్ ఓటింగ్ కొంచెం తగ్గుతూ థర్డ్ పొజిషన్కి వచ్చాడు. ఇంకా ఫోర్త్ పొజిషన్లో నిఖిల్ రాగా నెక్స్ట్ పొజిషన్లో టేస్టీ తేజ ఉన్నారు. ఇంకా డేంజర్ జోన్కి నబీల్, అవినాష్ అండ్ పృథ్వీ ఉన్నారనమాట. సో వీళ్ళ ముగ్గురు పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గుతూనే ఉంది కాబట్టి వీళ్ళ ముగ్గురు డేంజర్ జోన్కి కరెక్ట్గానే వచ్చారని అనిపించింది. నబీల్ కూడా అంత అట్రాక్టివ్గా గేమ్స్ ఆడట్లేదు. మేబీ అందరూ తనని తీసుకొచ్చి థర్డ్ పొజిషన్లో పెట్టేప్పటికీ నేను కొంచెం టాప్ 5లోకి అయితే వచ్చాను కదా అని రిలాక్స్ అయ్యాడో ఏమో, కానీ నబీల్ కూడా చాలా పర్ఫార్మెన్స్ తగ్గించాడు. మీకు కూడా ఎవరికైనా అలా అనిపించిందా? అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఉంది కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఖచ్చితంగా వెళ్ళి ఓట్ వేయండి. సో వెళ్ళే ముందు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్లో తెలియచేయండి. సో నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.